వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు వీడియోలో శంఖం పువ్వులు చెట్టు నిండా పూయాలంటే మనం ఏం కేర్ తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది చెప్తాను. అలానే శంఖం పువ్వులకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, మనం వాటిని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ శంఖం పువ్వులకి చాలా పేర్లు ఉన్నాయి. అపరాజిత పువ్వులు అనేసి అంటారు, శంఖం పువ్వులు అనేసి అంటాము, శంకు పుష్పి అనేసి కూడా అంటారు. ఎందుకంటే ఈ పువ్వులు శంఖం ఆకారంలో ఉంటాయి అనేసి అలా అంటారనమాట. ఈ శంఖం పువ్వుని అపరాజిత పువ్వు అనేసి కూడా అంటారు కదా, ఎందుకంటే దుర్గాదేవి యొక్క ఇంకొక అవతారం అపరాజితాదేవి అవతారం అన్నమాట. ఆ అవతారంలో దుర్గాదేవిని ఎవరు జయించలేరు, అలానే ఓడించలేరు. అందుకనేసే ఈ పువ్వుకి అపరాజిత అనే పేరు పెట్టారు. అంటే ఈ పువ్వు కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉండడం వల్ల చాలా రోగాలకి ఇది క్యూర్ కింద పనిచేస్తుంది అనేసి అలా పెట్టారనమాట. మన ఇండియాలోనే కాకుండా థాయిలాండ్లో కూడా దీనికి ఒక స్టోరీ ఉంది. అదేంటంటే ఒక 1000 సంవత్సరాల క్రితం ఇష్రా అనే ఆవిడ ఉండేదంట. ఆవిడ ఒకరోజు నైట్ పడుకున్నప్పుడు హెడ్ ఏమో ఒక అమ్మాయిలా ఉండి, మిగిలిన బాడీ అంతా ఒక పక్షిలా ఉండే జీవి వచ్చి ఆవిడని తను కూడా రమ్మందంట. రమ్మంటే తన మీద ఎక్కేసి హింపా అనే ఒక అడవిలోకి తీసుకెళ్ళింది. అలా అడవిలో నడుచుకుంటూ తీసుకెళ్తే అక్కడ ఈ పువ్వులు ఉన్నాయంట. అప్పటి వరకు ఆవిడ ఈ పువ్వుల్ని చూడలేదంట. అప్పుడు ఆ కిన్నరి అందంట, అదే ఆ జీవి పేరు కిన్నరి అనమాట. ఆ కిన్నరి చెప్పిందంట, ఈ పువ్వుల్ని తీసుకెళ్ళు, అలానే కొన్ని విత్తనాలను కూడా తీసుకెళ్ళు, వేసుకొని ఇవి చాలా రోగాలకు పనిచేస్తాయి, అలా యూజ్ చేయాలనేసి చెప్పిందంట. అలానే టీ కాసుకుని తాగితే చాలా మంచిది అనేసి టీ ఎలా చేసుకోవాలనేసి కూడా చెప్పిందంట. దాన్నే థాయిలాండ్లో అంచాన్ టీ అంటారనమాట. అది హెల్త్కి చాలా మంచిది, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది క్యాన్సర్కి పనిచేస్తుందంట, షుగర్కి పనిచేస్తుందంట, ఐసైట్ని ఇంప్రూవ్ చేస్తుందంట, అలా చాలా రోగాలకి మంచిదన్నమాట. అందుకనేసి ఇది ఎలా చేయాలో చెప్తున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి. నేను హాట్ వాటర్ తీసుకుని అందులోకి పువ్వుల్ని యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక 3-4 పువ్వులు వేసుకుంటే సరిపోతుంది. లేదంటే మీరు ఏం చేస్తారంటే మామూలుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మీరు ఎన్ని వాటర్ అయితే తాగాలనుకుంటున్నారో ఒక గ్లాసుడు వాటర్ తీసుకొని అందులోకి పువ్వులు వేసేసి మరిగించేసేయండి. అలా కూడా చేయొచ్చు, లేదంటే ఇలా వేడి నీళ్ళల్లో నానబెట్టినా సరే దీని నుంచి మొత్తం అంతా వాటర్లోకి దిగిపోతుంది అనమాట. చూడండి, నేను ఒక అరగంట నానబెట్టాను. ఇలా మొత్తం పువ్వుల్లోంచి ఉన్నదంతా ఇందులోకి వచ్చేసింది. బ్లూ కలర్ చూడండి, ఇది చాలా మంచిదన్నమాట. ఉడకబెట్టినా ఏం పోవు దీని ప్రాపర్టీస్, ఉడకబెట్టి కూడా తాగొచ్చు. నేను వేసింది వేడి నీళ్ళల్లో కదా. ఇప్పుడు ఈ పువ్వులను తీసేస్తున్నాను. ఇవి చూడండి, మొత్తం కలర్ పోయి వైట్ కలర్లోకి వచ్చేసింది, అంత డార్క్ బ్లూ కలర్. వీటిని తీసేస్తున్నాను ఇందులోంచి. ఇప్పుడు ఇది మనం తాగొచ్చు అనమాట. కలర్ అయితే చూడండి ఎంత డార్క్ బ్లూ వచ్చిందో. నేను 4 పువ్వులు వేసాను అంతే. చూడండి కలర్ ఎంత బాగుందో. దీంట్లోకి లెమన్ వేసుకొని కూడా తాగొచ్చు అనమాట. ఒక లెమన్ని తీసుకొని ఇందులోకి స్క్వీజ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా, పింక్ కలర్లోకి మారుతుంది. కావాలంటే చూడండి, నేను నిమ్మకాయ పిండాక ఒకసారి కలుపుతాను కదా, అప్పుడు చూడండి. ఇప్పుడే చూడండి, నేను నిమ్మకాయ చుక్కలు వేసేటప్పటికి అది పింక్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. ఇలా నిమ్మకాయ పిండేశాక ఒకసారి కలుపుకుంటే పింక్ కలర్లోకి చేంజ్ అయిపోద్ది అనమాట. మొత్తం చూసారా, బ్లూ కలర్లో ఉండేది పింక్ కలర్లోకి మారిపోయింది. ఇది హెల్త్కి చాలా మంచిది. పొద్దున్న ఒక గ్లాస్ తాగామనుకోండి చాలా మంచిది. ఇది ఫ్లేవర్ కూడా ఏమీ ఎగుట్టుగా లేదు, పువ్వుల్ని కషాయం కదా, కొంచెం చేదొస్తుందేమో అనుకుంటారేమో. చేదు రాదు, ఏం లేదు. నిమ్మకాయ పిండాం కదా, జస్ట్ లెమన్ జ్యూస్లా ఉందంతే. కావాలంటే కొంచెం తేనె కూడా కలుపుకొని ఇందులోకి తాగొచ్చు. అంటే హెల్త్కి మంచిది కదా అనేసి ఎలా చేయాలో చెప్పాను. ఇప్పుడు నాకు శంఖం పూలు చాలా విత్తనాలు వచ్చేసాయి. అంటే నేను కావాలనే విత్తనాలకి పువ్వులు ఉంచేసాను అనమాట. ఇలా పువ్వులు ఉంచేస్తే అవి విత్తనాలు తయారైపోతాయి. అవి చిక్కుడుకాయల్లా ఉంటాయి అన్నమాట. అంటే నన్ను చాలామంది అడిగారు విత్తనాలు, వాళ్ళకి ఇద్దామనేసి ఉంచేసాను. చూడండి ఎన్ని విత్తనాలు. ఇప్పుడు అవన్నిటిని హార్వెస్ట్ చేసేస్తాను ఫస్ట్ విత్తనాలని. ఇలా ఎండిపోయాక కోసుకోవాలి. చిక్కుడుకాయల్లా ఉన్నాయి కదా, వీటిని ఎండిపోయాక కోసుకుంటే అప్పుడు మొలకెత్తుతాయి అన్నమాట. వీటి లోపల ఉంటాయి విత్తనాలు.
మనం పువ్వు కోయకుండా మొక్కకు ఉంచేసామనుకోండి, అది ఇలా విత్తనం కింద మారిపోతుందన్నమాట. చూడండి అలా కొన్ని విడిచిపోయాయి కదా, నల్లగా ఉన్నాయి గింజలు, అవి విత్తనాలు. చూసారా ఎన్ని వచ్చేసాయో, చాలా విత్తనాలు వచ్చేసాయి. చెప్పాను కదా, నన్ను మా ఇంటి చుట్టుపక్కల చాలామంది అడిగారు ముద్ద శంఖం పూలు లేవనేసి, అందుకనేసి వాళ్ళ కోసం అనేసి ఉంచేసాను అనమాట. రేఖ వెరైటీ ఉంది కానీ ముద్ద వెరైటీ లేదన్నారు, అందుకనేసి నేను ఇలా అన్ని విత్తనాలు ఉంచేసాను. ఒక మొక్క అయితే నా దగ్గర 3-4 మొక్కలు ఉన్నాయి, అందుకనేసి ఒక మొక్క మొత్తం నేను విత్తనాలు ఉంచేసాను. చూసారా చాలా విత్తనాలు వచ్చేసాయి. కొన్ని గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, వాటిని కొయ్యకూడదన్నమాట, పచ్చివి. అవి ఇలా ఎండిపోయాక అప్పుడు కోసుకుంటే విత్తనం రెడీ అవుతుంది, ఇలా లోపల నల్లగా విత్తనం రెడీ అవుతుంది. ఇవనుకోండి ఇలా వేయగానే మొలకెత్తేస్తాయి, చెట్టుకే అవి ఎండిపోతాయి. అందుకనేసి నేను చెట్టుకి ఎండే వరకు ఉంచేసాను విత్తనాల్ని. చూసారా ఎన్ని విత్తనాలు వచ్చాయో, నేను ఎన్ని పూలు అయితే వదిలేసానో అన్ని విత్తనాలు వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు ఈ శంఖం పూల మొక్కకి నేను ఎలా కేర్ తీసుకుంటాను, ఇన్ని పువ్వులు పూయడానికి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తాను అనేది చెప్తాను. మామూలుగా నేను వీటిని కుండీల్లోనే పెట్టాను, ఒక 3 కుండీల్లో పెట్టాను. 4వ కుండీలో కూడా ఉంది కానీ అది రీసెంట్గా పెట్టాను, తక్కువ పూలు వస్తుంది. ఇవేమో పాత మొక్కలు అన్నమాట. ఇవి పెట్టి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. చూడండి 2 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా పోస్తున్నాయి పువ్వులు. కాకపోతే నేను ప్రూనింగ్ చేసేస్తాను, కుండీలో పెట్టాను కదా, చూసారా చిన్న కుండీనే. కానీ రెగ్యులర్గా ఏదో ఒకటి ఇచ్చుకుంటూ ఉన్నాం అనుకోండి, చిన్న కుండీలో అయినా పువ్వులు బాగా పోస్తాయి అన్నమాట. అండ్ ఇది ఎక్కువ మొక్క పెద్దదైపోవడం వల్ల వేర్లు గట్టిపడిపోతూ ఉంటాయి కదా, అందుకనేసి నేను ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు ఇలా ఏదో ఒకటి ఇనప రాడ్డో పొల్లో ఏదో ఒకటి పెట్టుకొని ఇలా పైన లూజ్ చేస్తాను అన్నమాట. అప్పుడు లోపలికి నీరు అది బాగా వెళ్తుంది కదా, అందుకనేసి ఇలా లూజ్ చేస్తున్నాను. అన్ని మొక్కలకి ఇలా చేయను ఫర్టిలైజర్ ఇచ్చిన ప్రతిసారి, ఎందుకంటే మిగిలినవన్నీ మట్టి లూజ్గానే ఉంటుంది కానీ ఎందుకో ఈ కుండీలో మాత్రమే ఇలా గట్టిపడిపోతూ ఉంటుంది, అందుకే దీనికే ఇలా చేస్తూ ఉంటాను. అండ్ దీనికి ఇప్పుడు ఏం ఫర్టిలైజర్ ఇస్తున్నానంటే, నేను అరటికాయలు అదే అరటిపండ్లు ఉంటాయి కదా, తొక్కల్ని ఎండబెట్టేసి పొడి చేసేసాను. అండ్ కొంచెం వర్మీ కంపోస్ట్లో మిక్స్ చేసి ఆ 2 వేస్తున్నాను అనమాట. ఇది మొక్కలకి చాలా మంచిది కదా, ఫ్లవరింగ్ బాగా వస్తుంది అనేసి. అంతేకాకుండా కోడిగుడ్డు డొలకలు ఉంటాయి కదా, అవి కూడా నేను కుండీలో వేసేస్తూ ఉంటాను, కాల్షియం జాయిగా అందుతుంది అనేసి. అలానే మిగిలిన మొక్కలకి ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను కదా, అప్పుడు వీటికి కూడా వేస్తాను. అందుకే పువ్వులు ఇంత బాగా పోస్తూ ఉంటాయి. చిన్న కుండీలో పెట్టినా చాలా పువ్వులు పోస్తే నేను కొన్ని వదిలేస్తూ ఉంటాను మొక్కకి, అందంగా ఉంటుంది అనేసి. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.